పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి కోనేరు చూసి చాలా బాగా అనిపించింది. సో 2 స్టెప్స్ కిందకి దిగైతే కోనేరులో వాటర్ని అయితే కొంచెం టచ్ చేశాను. ఆ తర్వాత అయితే ఇక్కడ చిన్నపిల్లలకి అయితే మిల్క్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సచ్ ఏ గుడ్ థింగ్ అనిపించింది. తర్వాత మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. తిను వచ్చేసి అయితే మా పెద్ద తమ్ముడు, మేమందరం కలిపి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. ఇక్కడైతే ఒక విశిష్టత ఉంది. పిల్లలు కలగని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే వాళ్ళైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనక ఒక నైట్ నిద్ర చేస్తారనమాట షష్ఠి రోజు. సో వాళ్ళకైతే కలలో కాయ కానీ పండు కానీ వస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారని దేవుడి ప్రసాదంగా భావిస్తారు. సో మీలో ఎవరికైనా అలా ఉంటే కనుక ఒక్కసారి తాడిపత్రి గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని అయితే నెక్స్ట్ షష్ఠి కల్లా విజిట్ చేసేలా చూసుకోండి. మేమైతే తర్వాత అపర్ణాదేవి గుడిని అయితే దర్శించుకోవడానికి వచ్చాను. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అమ్మవారిని చూసిన తర్వాత. అపర్ణాదేవి గుడి అంటే చాలా ఫేమస్ మా సైడ్. సో మేమైతే దర్శనం చేసేసుకుని తర్వాత శివయ్యని కూడా చూసాము. శివయ్యని చూస్తే నాకు నిజంగా ఐ ఫీస్ట్ అనిపించింది. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత గుడి చూస్తే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఈ షష్ఠి అయితే చాలా బాగా జరిగింది. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో